బెత్లెహేములో ప్రశాంతమైన రాత్రి. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద లోకరక్షకుడు జన్మించాడు. రాజభవనంలో కాదు, బంగారు మంచం మీద కాదు, కాని ఒక చిన్న పశువుల పుశాలలో, మరియు ఆయనను సాధారణ తెల్లని వస్త్రంతో చుట్టారు. యేసు జన్మించినప్పుడు తెల్లని వస్త్రంతో ఎందుకు చుట్టబడ్డారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం సంప్రదాయమా, లేక దానికి లోతైన ఆధ్యాత్మిక అర్థముందా? అయితే అవి 8 సీన్స్లో. ఈరోజు మనం ఆ పవిత్ర రాత్రిలోకి అడుగుపెడదాం మరియు తెల్లని వస్త్రం వెనుక దాగి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. 1. జనన దృశ్యం. వినయపూర్వకమైన ప్రారంభం. మరియా మరియు యోసేపు బెత్లెహేముకు చాలా దూరం ప్రయాణించారు. సత్రంలో స్థలం లేదు, వెచ్చని ఉయల లేదు, రాజదాసులు లేరు, ఖరీదైన బట్టలు లేవు. సమయం వచ్చినప్పుడు మరియ తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆమె తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆమె అతన్ని బట్టలు చుట్టి పశువుల తొట్టిలో ఉంచింది. ఆ వస్త్రాలు సాధారణ తెల్లటి వస్త్రపు ముక్కలు. వీటిని తరచుగా చుట్టే బట్టలు అని పిలుస్తారు. కాని స్వర్గం ఈ సరళత ద్వారా మాట్లాడుతోంది. 2. తెల్లటి వస్త్రం వినయాన్ని సూచిస్తుంది. యేసు రాజులకు రాజు అయినప్పటికీ ఆయన అధికారం కంటే పేదరికాన్ని ఎంచుకున్నాడు. తెల్లటి వస్త్రం రాజదుస్తులు కాదు, పేద కుటుంబాలు ఉపయోగించేది అదే. తెల్లటి వస్త్రం చుట్టుకోవడం ద్వారా యేసు తాను పేదవారి కోసం వచ్చానని చూపించాడు. పేదలను మరియు బాధలను ఆయన గుర్తించాడు. గొప్పతనం వినయంతో ప్రారంభమవుతుందని ఆయన మనకు బోధించాడు. విశ్వాన్ని సృష్టించినవాడు మానవ చేతులతో చుట్టబడడానికి తన్ను తాను అనుమతించాడు. ఇది దేవుడు ఇలా చెబుతున్నాడు: నేను సేవ చేయించుకోడానికి రాలేదు, సేవ చెయ్యడానికి వచ్చాను. 3. తెల్లటి వస్త్రం స్వచ్ఛత మరియు పవిత్రతను సూచిస్తుంది. బైబిల్లో తెలుపు ఎల్లప్పుడూ వీటిని సూచిస్తుంది. పవిత్రత, పాపరహితం, పవిత్రత. యేసు పాపం లేకుండా జన్మించాడు. ఆయన ఏ పాపం చెయ్యలేదు. ఆయన నోటిలో ఏ మోసం కనిపించలేదు. తెల్లటి వస్త్రం నిశ్శబ్దంగా ఇలా ప్రకటించింది: ఈ బిడ్డ స్వచ్ఛమైంది, ఈ బిడ్డ పవిత్రమైంది, ఈ బిడ్డ ప్రత్యేకించబడింది. అతను ఒక మాట మాట్లాడకముందే అతని దుస్తులు ఒక ప్రసంగాన్ని బోధించాయి. 4. గొర్రెల కాపరులకు ఒక సూచన. ఆ రాత్రి దేవదూతలు గొర్రెల కాపరులకు కనిపించారు. ఇది మీకు సూచనగా ఉంటుంది. బట్టలతో చుట్టబడిన శిశువును తొట్టిలో పడుకోబెట్టి మీరు కనుగొంటారు. బట్టలు గురించి ఎందుకు ప్రస్తావించాలి? ఎందుకంటే అది ప్రత్యేకమైనది అయినప్పటికీ సరళమైనది. తెల్లటి వస్త్రం యేసును గుర్తించదగినదిగా చేసింది. రాజులాగా దుస్తులు ధరించలేదు, విలాసంలో దాచబడలేదు, కాని కనిపించే, చేరుకోగల మరియు నిజమైన. దేవుడు సాధారణ ప్రజలు తనను కనుగొనడాన్ని సులభతరం చేశాడు. 5. ప్రవచనాత్మక అర్థం. జననం మరియు అంత్యక్రియల సంబంధం. చాలామంది మిస్సయ్యే శక్తివంతమైన సత్యం ఇక్కడుంది. యేసు జన్మన సమయంలో ఆయనను తెల్లని వస్త్రంతో చుట్టారు. యేసు మరణ సమయంలో ఆయనను మరలా చుట్టారు. వారు యేసు శరీరాన్ని తీసుకుని సుగంధ ద్రవ్యాలతో, నారవస్త్రాలతో చుట్టారు. అదే రకమైన వస్త్రం. ఇది మనకు చూపిస్తుంది యేసు మన కోసం చనిపోవడానికి జన్మించాడు. తొట్టి శిలువ వైపు చూపింది. పుట్టినప్పుడు ఉన్న వస్త్రం సమాధి వస్త్రాన్ని చూపింది. మొదటినుంచే ఆయన జీవితం ప్రేమ త్యాగం. 6. తెల్లటి వస్త్రం మరియు దేవుని గొర్రెపిల్ల. యూద సంప్రదాయంలో నవజాత గొర్రెపిల్లలను వస్త్రంలో చుట్టేవారు. ఇది వాటిని కళంకం లేకుండా ఉంచింది. బలికి పరిపూర్ణుడు. యేసును ఇలా పిలుస్తారు: లోక పాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల. తెల్లటి వస్త్రం వీటిని సూచిస్తుంది. పరిపూర్ణమైన బలిగా యేసు. పాపం ద్వారా ముట్టబడనివాడు. దేవుని విమోచన ప్రణాళిక కోసం సిద్ధమయ్యాడు. 7. ఈరోజు మనకొక సందేశం. తెల్లటి వస్త్రం మనకు శక్తివంతమైన పాఠాలను నేర్పుతుంది. దేవుడు వినయపూర్వక హృదయాలకు విలువ ఇస్తాడు. నిజమైన స్వచ్ఛత క్రీస్తు నుండి వస్తుంది. రక్షణ విలాసాల ద్వారా కాదు, ప్రేమ ద్వారా వస్తుంది. దేవుడు మనల్ని సరగతతో కలుస్తాడు. యేసు గౌరవం కోరుకుంటూ లోకంలోకి ప్రవేశించలేదు. ఆయన ఆశను అందిస్తూ ప్రవేశించాడు. 8. ప్రపంచాన్ని మార్చిన వస్త్రం. ఆ తెల్లటి వస్త్రం కేవలం బట్ట కాదు, అది వినయం యొక్క సందేశం, స్వచ్ఛతకు సంకేతం, త్యాగం యొక్క ప్రవచనం, ప్రేమ ప్రకటన. వస్త్రంలో చుట్టబడి తొట్టిలో పడుకొని ఇంకా ప్రపంచరక్షణ బరువును మోస్తున్నది. తెల్లటి వస్త్రం మనకు గుర్తుచేస్తుంది: దేవుడు దిగివచ్చాడు,
తద్వారా మనం పైకి లేవగలం. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే గుర్తుంచండి, యేసు నేటికీ మన దగ్గరకు వస్తాడు. గర్వంతో కాదు, వినయంతో. క్రీస్తు యొక్క లోతైన ప్రేమను వెల్లవడిచే మరిన్ని బైబిల్ కథలను వినడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అత్యున్నత స్థాయిలో దేవునికి మహిమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.